వైవర్త పురాణంలోని ఈ సంవాదం ఒక మహాభక్తుని ఆగమనాన్ని సూచించింది. కాలం ఎదురు చూసింది. అభయ్ చరణ్ కలకత్తా నగరంలోని ఒక వైష్ణవ కుటుంబంలో జన్మించి అల్లాముద్దుగా పెరిగిన వారు మీ పిల్లలు భవిష్యత్తులో ప్రపంచమంతా నివసించిన ఇంటిని నిర్మిస్తారు. సముద్రాలు దాటని 108 దేవాలయాలను స్థాపిస్తాడంటూ తమ ఇంటికి తరచూ వచ్చే సాధు మహాత్ముల మాటలు విని అభయ్, మీరు చదువుకున్న యువకుల్లా ఉన్నారు. శ్రీ చైతన్య మహాప్రభు సందేశాన్ని మీరు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపనార్థం అవతరించిన దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు ద్వాపరయుగాంతానైక తన అవతార సమాప్తికి సమయం ఆసన్నమైందని తలుస్తున్న వేళ గంగాదేవి తన గోడును వెళ్ళబోస్తూ మీ అవతార సమాప్తితో రానున్న కలియుగంలోని పాపభారాన్ని నేను భరించగలను. ఇక నా గతేమిటి అంటూ నవ్వించుకోగా శ్రీకృష్ణుడి చిరుమందహాసంతో మన్మంత్రోపాసక స్పర్శ భస్మీభూతాని తత్క్షణ భవిష్యంతి దర్శించ స్నానాదేవై జాహ్నవి. ఓ గంగా, నీ పవిత్ర జలాలలో స్నానమాచరించి నీలో నిశ్చిత్తంగా విప్పబడిన లోకుల యొక్క పాపాలు నా మంత్రోపాసకులైన భక్తుల యొక్క స్పర్శ దర్శనం స్నానమాత్రంచే భస్మీపట్టణ అతి త్వరలోనే నా నామం భాగవత పురాణం భగవద్గీత ప్రపంచమంతా ప్రచారంగా ఉంచబడుతుంది. అని అభయమిచ్చాడు ఆ పరంధాముడు. బ్రహ్మవైవర్త పురాణంలోని ఈ సంవాదం ఒక మహాభక్తుని ఆగమనాన్ని సూచించింది. కాలం ఎదురు చూసింది. అభయ్ చరణ్ కలకత్తా నగరంలోని ఒక వైష్ణవ కుటుంబంలో జన్మించి అల్లారుముద్దుగా పెరిగిన బాలుడు మీ పిల్లాడు భవిష్యత్తులో ప్రపంచమంతా నివసించగల ఇంటినే నిర్మిస్తాడు. సముద్రాలు దాటని 108 దేవాలయాలను స్థాపిస్తాడంటూ తమ ఇంటికి తరచూ వచ్చే సాధు మహాత్ముల మాటలు విని అభయ్ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయేవారు. మీరు చదువుకున్న యువకులా ఉన్నారు. శ్రీ చైతన్య మహాప్రభు సందేశాన్ని మీరు ప్రపంచమంతా ఎందుకు వ్యాప్తి చేయకూడదు అంటూ తనతో ఒక సాధు మహాత్ములు ఒకప్పుడు చెప్పిన మాటలు తరచూ గుర్తుకొచ్చేవి. ఆనాటి నుండి ఆ సాధు మహాత్ముడైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారిని తన గురువుగా భావించి అవకాశం లభించినప్పుడల్లా తన వంతు తన గురువు గారి ప్రచార కార్యక్రమాలకు తోడ్పడేవాడు. కానీ ఇంకా ఎంతో చేయాలన్న తపన మాత్రం అలాగే ఉండిపోయింది. నీకు డబ్బు లభిస్తే ముందు పుస్తకాలను ముద్రించు అని తన గురువుగారు చెప్పిన మాటలని అభయ్ ఆచరణలో పెట్టి పత్రికలు ముద్రించాడు. ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. భక్తి వేదాంత బృందాంకికులయ్యారు. వానప్రస్థం స్వీకరించి బృందావనంలో కొలువుదీరారు. భాగవతాది గ్రంథాలకు అనువాద సహిత వ్యాఖ్యానాలను రచించారు. సన్యాసం స్వీకరించారు. భారతదేశంలోని పలు నగరాల్లో కృష్ణ చైతన్యం గురించి ప్రచారం చేసేందుకు ఎంతో శ్రమించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పుడే అతనికి ఒక విషయం అర్థమైంది. క్రమక్రమంగా పాశ్చాత్య నాగరికత భారతదేశంలోకి ప్రవేశించసాగింది. వాస్తవానికి ప్రపంచమంతా పాశ్చాత్య దేశాల జీవనశైలిని అనుకరించే ఒక పొరవటి మొదలైంది. కనుక ముందు పాశ్చాత్య దేశస్థులచే కృష్ణ చైతన్యాన్ని అవలంబింపజేస్తే ప్రపంచము అనుకరించగలదన్న ఆలోచన దక్కింది. విదేశాలకు వెళ్ళి కృష్ణతత్వాన్ని బోధించాలన్న తమ గురువుగారి ఆదేశంలోని ఆంతర్యం అర్థమైంది. పాశ్చాత్య దేశాల్లో కృష్ణ చైతన్య ప్రచారానికి దారులు వెతికారు. తన ప్రచార కార్యక్రమానికి సహాయం చేయమని రాష్ట్రపతి ప్రధానులతో కూడా సంభాషించారు. లేఖలు రాశారు. తోటి భక్త సోదరులను సహాయం అందించారు. ఆ కార్యదీక్షాతత్పరుని సంకల్పానికి మెచ్చి ఒక వ్యాపార యజమానురాలు తమ సరుకు రవాణా ఓడ జలదూతలో అమెరికా వెళ్లేందుకు చోటిచ్చింది. And he used to come every evening. And one day he said that he would like to go to America.
that somebody told you that you are too cold. And it will be too cold for you. ఇక రెట్టింపైన ఉత్సాహంతో గురువు గారి ఆదేశంతో కృష్ణ చైతన్య ప్రచారాస్త్రాన్ని సంధించేందుకు 7 పదుల వయస్సులో 7 సముద్రాలు దాటి వెళ్లేందుకు ప్రయాణమయ్యాడు. ఆ దేశం వారెవరూ చేతులు చాచి ఆహ్వానించడం లేదు. పరపతి లేదు. పరిచయస్తులు లేరు. డబ్బు లేదు. చాలా పెద్ద ప్రణాళిక. ఆచరణలో ఎలా ఉంటుందో ఇక కాలమే నిర్ణయించాలి. గుండెపోటు వచ్చి అస్వస్థతకు లోనయ్యాడు భక్తి వేదాంత స్వామి. సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం 5:30 గంటలకు జలదూత అమెరికాలోని బోస్టన్ కామన్వెల్త్ పైన చేరుకుంది. శ్రీకృష్ణుని ఆశీస్సులతో అమెరికా గడ్డ మీద తొలి అడుగు వేశారు. కస్టమ్స్ తనిఖీలు నిర్వహించే ఆ ప్రాంతంలో భక్తి వేదాంత స్వామి కెప్టెన్ పాండ్యాతో కలిసి కాలినడకన వెళ్లి బోస్టన్ నగరంలో కొంత భాగం చూసొచ్చారు. బోస్టన్లో ఉన్న ఆ కొద్ది సమయానికి గొప్ప ప్రాముఖ్యం ఉంది. భక్తి వేదాంత స్వామి అమెరికాలో తొలిసారి అడుగు పెట్టడమే కాక అక్కడ వారు మార్కినే భాగవత ధర్మ అనే ఒక బెంగాలీ భాష కవితను రచించారు. అందులో వారు శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తూ, ఓ కృష్ణ, ఈ నిరుపయోగమైన ఆత్మ పట్ల నీవు ఎంతో దయచూపావు. అయితే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలియదు. ఇక్కడ నీకు కావలసిన కార్యం ఏదో ఉంది. లేకపోతే ఈ భయంకర ప్రదేశానికి నన్ను ఎందుకు తీసుకొస్తావు? రజస్తమో గుణాలతో మోహితులైన ఇక్కడి ప్రజలు నీ సందేశాన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతారో నాకు తెలియదు. అయినా నీకు అసాధ్యమైనదేమీ ఉండదని నాకు తెలుసు. ఓ దేవాదిదేవ, నేను కేవలం నీ అనుగ్రహం కోసం వేడుకుంటున్నాను. నా స్వశక్తితో వారికి నచ్చేటట్టు నేను చెప్పలేను. కేవలం నీ అనుగ్రహంతో మాత్రమే నేను ఆ పనిని చేయగలను. నాకు విజయమే కలిగిస్తావు, ఓటమే కలిగిస్తావో నీ ఇష్టం. నాకు భక్తి లేదు, ఏ జ్ఞానము లేదు. కానీ నీ పావన నామమునందు మాత్రం విశ్వాసము. భక్తి వేదాంతాన్ని పేరిచ్చాడు. నీకు ఇష్టమైతే ఆ నామానికి సార్థక్యం కలిగించు అంటూ శ్రీకృష్ణుడిని సంపూర్ణ శరణాగతి చేశాడు భక్తి వేదాంత స్వామి.
సెప్టెంబర్ 19 జలదూత అమెరికాలోని న్యూయార్క్ ఓడరేవులు చేరి విదేశాల్లో కృష్ణతత్వాన్ని ప్రచారం చేయడానికి భక్తి సిద్ధాంత సరస్వతి తన శిష్యులలో కొందరిని గతంలో పంపిన మాట నిజమే గాని అది పెద్దగా ఫలించదు. కృష్ణతత్వాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేస్తే తప్ప తను అనుకున్న మార్పు రాదని భక్తి వేదాంత స్వామి తెలుసుకున్నారు. భారతదేశంలోని తన మిత్రుని కుటుంబంతో గోపాల్ దంపతులు నెల రోజుల పాటు స్వామీజీకి బట్లర్ పట్టణంలోని తమ ఇంటిలో ఆతిథ్యం ఇచ్చారు. భారతదేశం నుంచి వచ్చిన స్వామీజీ గురించి తెలిసి ఒక స్థానిక దినపత్రిక వచ్చి సంభాషించింది. I came here in America September 1945. My mission is to preach philosophy of Lord Chaitanya, chanting Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. బట్లర్ పట్టణానికి వచ్చిన భక్తియోగ రాయబారి అంటూ కథనాన్ని ప్రచురించింది. ఈ వార్త చదివి నగరంలోని ఒక కళాశాలకు చెందిన ఫిలాసఫీ ప్రొఫెసర్ లారెన్స్ స్వామీజీని సంప్రదించారు. తమ కళాశాలలో ఉపన్యాసం ఏర్పాటు చేశారు. అదే విదేశీ గడ్డపై భక్తి వేదాంత స్వామి వారి మొట్టమొదటి ఉపన్యాసం. మద్యం, జూదం, మగువ, మాంసాహారాలు అధికంగానే ఉన్న అమెరికన్లలో ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి భక్తి వేదాంత స్వామి గమనించారు. ఇక ఆ చిన్న పట్టణంలో ఉండి చేసేదేమీ లేదని తలచి న్యూయార్క్ నగరానికి వెళ్ళి అక్కడ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 18న బట్లర్ని వదిలి స్వామీజీ ఫిలడెల్ఫియా ద్వారా న్యూయార్క్ నగరానికి ప్రయాణమయ్యారు. అక్కడ కోవెరి అనే ఒక మురికివాడలోని చిన్న గదిలో నివాసం ఏర్పరచుకున్నారు. అమెరికాలో యోగాశ్రమాలు చాలానే ఉండడం వారు చూశారు, కానీ ఆధ్యాత్మికతను మాత్రం అవి బోధించట్లేదు. అప్పుడప్పుడు కాలినడకనే న్యూయార్క్లోని సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళేవారు. తాను భారతదేశంలో రాయబార కార్యాలయంలో అమ్మిన భాగవతం తాలూకు పుస్తకాలు అక్కడ లైబ్రరీలో ఉండడం ఆయనకు అమితమైన ఆనందాన్ని కలిగించింది. స్వామీజీని కలుసుకున్న ఠాగూర్ సొసైటీ వారు ఆయన్ని తమ సభ్యులకు సందేశం ఇవ్వమని ఆహ్వానించారు. We are very fortunate that Chaitanya Mahaprabhu has come to your country to teach you how you become free of all anxiety. భగవన్నామ ఔన్నత్యాన్ని గురించి స్వామీజీ ఇచ్చిన ఆ ప్రసంగం శ్రోతలందరినీ కదిలించి వేసి వచ్చిన వారంతా స్వామీజీ రాసిన పుస్తకాలను కొని తీసుకెళ్లారు. అమెరికాలోని యువతి యువకులు, దంపతులు, వృద్ధులు దాదాపుగా అందరూ ఏదో వెలితితో జీవితం పట్ల తెలియని అసంతృప్తితో ఉండటాన్ని వారు గమనించారు. రాత్రులు దొంగల భయం, పోలీసు సైరన్లు, తాగుబోతుల స్వైర విహారం అంతా అభద్రతాభావమే. హరినామ సంకీర్తనంతో తాపత్రయం వదిలించడమే ఈ సమస్యలకు పరిష్కారం అన్న తన ఉపన్యాసం వారికి లభిస్తుందన్న నమ్మకం స్వామీజీకి కలిగింది. ఒక మందిరాన్ని నిర్మిస్తే తన కార్యం మరింత సులభమవుతుందని తలచి భారతదేశంలోని చాలా మంది ప్రముఖులకి ఉత్తరాలు రాశారు. కానీ వారి నుండి సానుకూల స్పందన లభించలేదు. అవతల నుంచి ఎంత నిరాశజనకమైన ఫలితాలు వస్తున్నా ఆయన తన రచనా వ్యాసాంగం మాత్రం మానలేదు. ప్రతిరోజు భాగవతం కొన్ని పేజీలు రాయటం ఆపలేదు. కృష్ణుడికి ప్రతిరోజు ప్రసాదం పెట్టడం మానలేదు. అంతా కృష్ణుడే చూసుకుంటాడు అన్న నమ్మకం ఆయనది. న్యూయార్క్లో దేవాలయం కట్టాలన్నది తన సంకల్పం కాదు, అది చైతన్య మహాప్రభు సంకల్పం. కాబట్టి ఆ గుడి కట్టవలసిన బాధ్యత తనది కాదు, కృష్ణుడిపై తనకున్న నమ్మకం. ఒక యోగా కేంద్రంలో పరిచయమైన హార్వే అనే వ్యక్తి తన మిత్రుడు డేవిడ్ గదిలో స్వామీజీకి నివాసం ఏర్పాటు చేశాడు. స్వామీజీ తనకు లభించిన గదిని ఉపన్యాసం ఇచ్చేందుకు ఏర్పాటు చేసుకున్నారు. చుట్టుపక్కల ఉండే వారికి భక్తి వేదాంత స్వామి నిర్వహిస్తున్న తరగతుల గురించి తెలిసి మృదంగం వాయిస్తూ స్వామీజీ చేసే సంకీర్తన ఆ శ్రోతలను ఆకట్టుకుంది.
టౌన్ అంతా స్వామీజీ గురించి తెలిసింది. అసలే వారు సంగీత ప్రేమికులు. దానికి తోడు వారు ఉగిపోత చేసే నాట్యం. త్వరలో స్వామీజీ గది అక్కడి యువతతో నిండసాగింది. అలా వచ్చిన వారిలో చాలా మంది నాగరిక ప్రపంచంలోని వ్యక్తులు కాదు, హై సొసైటీ ధనవంతులు కాదు. తప్పుదారి పట్టిన ఈ యువతకే సంకీర్తన అవసరం చాలా ఉంది. ఏ చైతన్య మహాప్రభు నన్ను ఇక్కడికి చేర్చారు అని చాలాసార్లు అనుకున్నారు. అయితే విపరీతమైన డ్రగ్స్ అలవాట్లు గల ఆ యువత యొక్క ఊహించని ప్రవర్తనలతో అనేక సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకరోజు తన గదిలో ఉండే డేవిడ్ డ్రగ్స్ మత్తులో స్వామీజీపై పెద్దదాడే చేయబోయాడు. వెంటనే స్వామీజీ అక్కడి నుండి పరిగెత్తి తనకు పరిచయస్తుడైన కార్ల్ అనే యువకుడికి ఫోన్ చేశాడు. వెంటనే కార్ల్ స్వామీజీని తన నివాసానికి తీసుకెళ్లాడు. కార్ల్ తానే స్వయంగా వెళ్లి స్వామీజీ తాలూకు బట్టలు, మిగతా అవసరమైన సామాన్లన్నీ వెనక్కి తెచ్చాడు. మాదక ద్రవ్యాల మత్తులో మృగంలా ప్రవర్తించిన డేవిడ్ మీద స్వామీజీకి కోపం రాలేదు, జాలి వేసింది. కేవలం డేవిడ్ మీదే కాదు, తాను చూస్తున్న యువకులందరి మీద ఆయన జాలిపడ్డారు. వీళ్ళని మార్చాలి, ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నారు, అయినా మార్చాలి అని ఆయన పదే పదే అనుకున్నారు. స్వామీజీ నిర్వహించే తరగతులకు హాజరవుతున్న మరికొంతమంది యువకులంతా కలిసి మరో నివాసం కోసం వెతికారు. తొందరలోనే సెకండ్ అవెన్యూ వీధిలో ఒక ఇల్లు దొరికింది. 6 అంతస్తుల భవనంలో 2వ అంతస్తు, అద్దె $71. ఆ ఇంటి ప్రవేశదారిలో మ్యాచ్లెస్ టిప్స్ అనే దుకాణం ఒకటి స్వామీజీ అందించబోయే కృష్ణ చైతన్యం అనే వరకట్టలేని బహుమానాన్ని వచ్చి ప్రస్తావిస్తున్నట్టుగా ఉంది. హరే కృష్ణ ఉద్యమ స్థాపనకి అక్కడే పునాది పడింది. చాలా మంది యువత ఇష్టం వచ్చినట్టుగా తిని త్రాగి జీవించేవారు. వారిలో కొందరు తల్లి తండ్రి లేనివారు, మరికొందరు తండ్రి ఎవరో తెలియనివారు, కొందరు తల్లిని వదిలేసిన వారు. ఏ విధమైన కట్టుబాట్లు లేకుండా జీవితం కేవలం ఆనందించడానికి మాత్రమే అని భావిస్తూ విచ్చలవిడిగా తిరిగే ఈ యువతకి ఆంథ్రోపాలజీలో పెట్టిన పేరు హిప్పీస్. కృష్ణుడు ఏమి తలిచాడో, బహుశా ఇక్కడే న్యూయార్క్లోని మొట్టమొదటి రాధాకృష్ణ మందిరం ఏర్పడాలని ఆశపెట్టి ఉందేమో అని మనసులో అనుకున్నారు. Hare Krishna means addressing the energy of God. Hare means the energy of God and Krishna means God. స్వామీజీ బోధనలు వినటానికి వచ్చిన వారిలో జైలుకు వెళ్ళి వచ్చిన వారు, పక్క దేశాల నుంచి వలస వచ్చిన పాత నేరస్తులు కూడా ఉన్నారు. దొంగతనాలు వారి జీవితంలో ఒక భాగం. కొందరు మారటానికి ప్రయత్నించేవారు. కృష్ణ కాన్షియస్నెస్ కి నీ గతం, నీ మతం ఎప్పుడూ అడ్డం కాదు అని తరచు అనేవారు స్వామీజీ. So this Krishna consciousness movement means they are trying to create some first class man. This is Krishna consciousness, this movement. So therefore they have got these rules and regulations. No illicit sex, no meat eating, no intoxication, no plan. This is the preliminary qualification of the first class. ఆయన ఇంతకాలం మేధావులకి, ప్రముఖులకి ఉపదేశం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కానీ దీని అవసరం వారికన్నా వీరికే ఎక్కువ ఉంది. నిజంగా మార్చవలసింది వీరిని. అయితే వారిని ఒక తాటిగా కూర్చోబెట్టడమే కథనమైంది. అయినా ఓపికగా వారిని బోధించేవారు. స్వయంగా ప్రసాదాన్ని వారిని వడ్డించేవారు. వారంతా వెళ్ళిపోయాక తానే అంతా శుద్ధపరిచేవారు. క్రమక్రమంగా ఆ యువతలో మార్పు రాసాగి దురలవాట్లన్నీ వదిలి స్వామీజీ చెప్పిన సత్ప్రవర్తనను అలవర్చుకోసాగారు. తన విద్యార్థులతో కలిసి న్యూయార్క్ నగరంలోని టాంకిన్ స్క్వేర్ పార్క్లో వారు చేసే సంకీర్తనకు ఎందరో ఆకర్షితులయ్యారు. క్రమంగా వారు స్వామీజీ తరగతులకు హాజరయ్యేవారు. ఈ దశ స్వామీజీకి చాలా సంతోషంగా అనిపించింది. కృష్ణాష్టమికి కొన్ని రోజుల ముందు భక్తి వేదాంత స్వామి తన చుట్టూ ఉన్న యువకులను ఉద్దేశించి మన సంస్థ కోసం ఒక పేరు ఆలోచించాను అన్నారు. అందరూ ఆసక్తిగా ఏమిటి ఏమిటి అని ఆత్రంగా అడిగారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, ఇస్కాన్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అన్నారు. ఆ పేరుకు హాలంతా కరతాళధ్వనులతో ఉంది.
స్వామీజీ మందిరానికి వచ్చి సంకీర్తనం చేసే స్టీఫెన్ గోల్డ్ స్మిత్ అనే ఒక లాయర్ మరియు తోటి సభ్యుల సహాయంతో సంస్థను రిజిస్ట్రేషన్ చేశారు. ఆ విధంగా 1966 జూలై 13వ తేదీన అధికారికంగా స్థాపించబడిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థకు న్యూయార్క్లోని 26 రెండవ అవెన్యూ స్టోర్ ఫ్రంట్ తొలి కేంద్రంగా నిలిచింది. నాటి నుండి భక్తి వేదాంత స్వామి వెనక్కి తిరిగి చూడలేదు. శిష్యులను ప్రోగు చేశారు. వారిని ఇతర నగరాలకు పంపి బోధింపజేశారు. లండన్లోని బీటిల్స్ రాక్ బ్యాండ్కు చెందిన ప్రఖ్యాత సంగీత కళాకారుడు జార్జ్ హ్యారిసన్ కృష్ణ భక్తుడు తన విలాస భవంతిని మందిరం కోసం విరాళంగా ఇచ్చారు. వారు ఇచ్చిన భవంతియే భక్తి వేదాంత మేనర్గా పిలువబడుతూ శ్రీ రాధా గోకులానందమూర్తులకు నిలవై ఉంది. అంతేకాక భక్తులతో కలిసి ఎన్నో ప్రఖ్యాత హరే కృష్ణ సంకీర్తనలను స్వరపరిచి ప్రపంచానికి వినిపించారు. 1971లో శ్యామసుందర మరియు అరవింద అనే ఇరువురు శిష్యులతో కలిసి 4 రోజులు ఉండేందుకు అతి కష్టం మీద అనుమతి పొంది రష్యా వెళ్ళారు. కరడుగట్టిన కమ్యూనిజ సిద్ధాంతాలతో భగవద్రహితమైన ఆ సమాజంలో సభలను నిర్వహించేందుకు మాత్రం వారి అనుమతులు లభించలేదు. ఒక విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ కొటోవ్స్కీతో కాసేపు సంభాషించగలిగారు. అయితే ప్రభుపాద ఇతర అధ్యాపకులను కలిసేందుకు ఆ ప్రొఫెసర్ అనుమతించలేదు. ఇక మిగిలిన 3 రోజుల్లో తిరుగు ప్రయాణం తప్ప అక్కడ తాము చేయగలిగింది ఏమీ లేదని భావించారు. అయితే శ్రీల ప్రభుపాదుల వారి ప్రయత్నం విఫలమవ్వలేదు. ఇవాన్ అనే ఒక ఔత్సాహిక యువకుడు పరిచయమయ్యారు. శ్రీల ప్రభుపాదుల వారిని కలవగానే వారు చెప్పిన ఆధ్యాత్మిక విజ్ఞానంపై ఎంతో ఆసక్తి చూపారు. 2 రోజుల్లో తాము చెప్పదలిసిన కృష్ణతత్వాన్నంతా బోధించి ఇవాన్కు అనంత శాంతిదాస అన్న పేరుతో దీక్షను ప్రసాదించారు. అలా ప్రభుపాద సోవియట్ నేలపై నాటిన ఒకే ఒక్క కృష్ణ భక్తి బీజం మహావృక్షమై ఎందరో భక్తులకు ఆశ్రయాన్నిచ్చింది. కొనసాగిన రష్యా భక్తుల స్ఫూర్తి హరే కృష్ణ ఉద్యమంలోనే మరో మైలురాయిగా నిలిచిపోయింది. అంతకుముందు శ్రీల ప్రభుపాదుల వారి ఆదేశాలతో యూరోప్ కృష్ణ చైతన్యోద్యమాన్ని వ్యాప్తి చేశారు. పరశురాముని దండయాత్ర సమయంలో దేశాన్ని విడిచిపారిపోయిన ఎందరో క్షత్రియ రాజులు యూరోప్ ఖండ ప్రాంతంలో మొదలు తలదాచుకున్నారని, అందుకే అక్కడి జర్మనీ మొదలైన దేశాలు ఏటికి ఎందరో ప్రముఖ సంస్కృత విద్వాంసులకు లేవని ప్రభుపాదులు చెప్పేవారు. అంతేగాక తమ గురుదేవులైన శ్రీల భక్తి సిద్ధాంత సదస్సులకు మొట్టమొదటి విదేశీ శిష్యుడైన సదానంద స్వామి జర్మనీ సంస్కృత ప్రొఫెసర్ కావడం విశేషం. అలా క్రమక్రమంగా వివిధ దేశాలకు పాకిన కృష్ణ చైతన్యోద్యమంలో సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ఎందరో భక్తులు ఉన్నారు. It wasn't all romantic. I didn't have a dorm room, so I slept on the floor in friends' rooms. I returned Coke bottles for the 5-cent deposits to buy food with. And I would walk the set. I loved it. And much of what I stumbled into, following my curiosity and intuition, turned out to be priceless later on. 40 రూపాయలతో విదేశాలకు వెళ్లిన భక్తి వేదాంత స్వామి ప్రభుపాద 12 ఏళ్ల వ్యవధిలో 108 దేవాలయాలను స్థాపించారు. సుమారు 70కు పైగా గ్రంథాలను రచించారు. శిష్యులచే శ్రీల ప్రభుపాదగా పిలువబడ్డారు. ప్రచార యాత్రలో ప్రపంచాన్ని 12 సార్లు చుట్టొచ్చిన ప్రభుపాద We are working more than him. We put out in the old days. I was studying all over the world. Don't you want to be married some baby? First level is still working. You cannot work more than that. Because I am an old man. I all twice, thrice a week. You cannot work something like this.
non-suspense movement is on the spiritual track. Written. They have no knowledge what is perfection. Perfection they do not know. Perfection means to stop this process of birth, death, old age and disease. Technical one. Australia. When in the kingdom of God, the God is God and His Son is also God. विश्वगुरु श्री So, प्रभुपाद